వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల్ని వెంటనే పర్మనెంట్ చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, కానీ 10 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా ఒక కాంట్రాక్ట్ వర్కర్ని కూడా పర్మనెంట్ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైన కార్మికుల మీద సానుకూలంగా స్పందించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ముస్తాఫా, సాదిక్ అలీ, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా విభాగం నాయకురాలు బుజ్జమ్మ, అసంఘటిత కార్మిక నాయకురాలు అనుసూజ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసింహ, తస్లీం, రహీమా బేగం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడ ఓన్లీ లేడీసే ఉంటారు, అక్కడ జెంట్స్ ఉంటారు. నా పిల్లలకు ఏదైనా కానీ అండగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ నమ్మకంతో మనం హాస్టల్లో పెడుతున్నామంటే మనకు ఆ నమ్మకం ఉంది. అక్కడ ఉన్న హాస్టల్ పైన ఒక నమ్మకంతో ఎక్కడో వచ్చిందంటే కూడా వెనకడు ఏడుకున్న పోయి మనం హాస్టల్లో పెట్టేసి వచ్చినాక మనం ఏం చేస్తున్నాం అంటే 15 రోజులకు ఒకసారి మనకు నెలలో 2 సార్లు అవకాశం ఇస్తుండు. ఎందుకంటే మన పిల్లల్ని కలుసుకునే అవకాశం ఇస్తున్నందుకు. అలాగే ఏంటంటే సమస్య ఎక్కడ వస్తుందని అంటే అక్కడ ఉన్న లెక్చరర్సే కరెక్ట్ గా ఉండకపోవడంతో ఆ అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే లెక్చరర్ కరెక్ట్ గా ఉండి పిల్లల్ని నిలదీసి ఏదన్నా తక్కువ ప్రవర్తిస్తే అప్పుడు అక్కడే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి ఆ పిల్లల్ని శిక్షిస్తే ఎలాంటి ప్రాణ నష్టం జరగదు. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో మనం చూస్తున్నాం, ఎక్కడైనా కానీ మన దిక్కు జరిగినంత అత్యాచారాలు ఎక్కడ కూడా లేవు. ఈ సంఘటనపై ముందుగా ప్రవళిక అనే అమ్మాయి మీద కూడా మన గతంలో చేసినటువంటిది మన కమ్యూనిస్టు. ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న రంజన్ కాడ కూడా అమ్మాయి చనిపోయిందంటే కారణం ఎవరు? అక్కడ ఉన్న లెక్చరర్స్ తప్పు ఉంటుంది. ఎందుకంటే అమ్మాయికి ఫోన్ అలర్ట్ ఉన్నది. ఏంటంటే అక్కడ ఉన్నారంటే ఉండరు, సండే రోజు మాత్రం అలర్ట్ ఇస్తారు. కాబట్టి మాట్లాడాలనుకుంటే కూడా లెక్చరర్ ఫోన్ తీసుకొని మాత్రం పేరెంట్స్ మాట్లాడతారు. అట్లాంటప్పుడు అమ్మాయి ఎలా తప్పు చేస్తుంది ఎలా అనేది మాత్రం మనం పిల్లలు మన తల్లిదండ్రుల కంటే లెక్చరర్ మీద ఎక్కువ ఉంటారు. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.